గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా, సో అందుకే నేను బోల్డ్ అన్ని డ్రెస్సులు తీసుకున్నాను. కలర్ఫుల్ డ్రెస్సులు అనమాట. సో ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో ఏంటో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ ఫస్ట్ డ్రెస్ కలర్ అయితే కలర్ఫుల్గా పెట్టాను. వర్క్ ఇచ్చారు గైస్, ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఇదంతా 3 పీస్ డ్రెస్ పెట్టాను. బాటమ్, దుప్పటా అండ్ టాప్. ఫస్ట్ టాప్ చూద్దాం. ఫుల్ బ్రైట్ కలర్ పెట్టాను. పెళ్ళిళ్ళకి ఇలాంటి కలర్సే ఉంటే బాగుంటుంది కదా, మెహందీకి కానీ లేదా చిన్న చిన్న కిట్టి పార్టీస్ లాగా సమ్ అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి. హ్యాండ్స్ దగ్గరేమో ఇలా చిన్నగా వర్క్ ఇచ్చారు. ఎంత బాగుందో. క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది. లైనింగ్ మాత్రం హాఫే ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారో. పైన ఎంబ్రాయిడింగ్ ఉంది కదా, అది పోయిద్దేమో అని ఇచ్చారేమో. అసలు దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు. చాలా బాగుంది క్వాలిటీ. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. క్యూట్గా ఉంది కలర్ అయితే. బ్రైట్ కలర్, బ్రైట్ బాగుంటుంది. సో యా, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. దీని ట్రౌజర్, దుప్పటా చూద్దాం. ట్రౌజర్ కూడా సేమ్ కలర్, ప్లెయిన్ ఇచ్చారు. అయ్యా వీళ్ళేంటి పాకెట్స్ ఇవ్వలేదు, ఒక పాకెట్ కూడా ఇవ్వలేదు. కొంచెం లూజ్గా అలా ఉంటుంది బాటమ్ అయితే. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్. లైట్గా షైన్ కూడా అవుతుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట ఇలా పట్టుకుంటుంటే. బాగుంది. దీని దుప్పట గైస్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. కానీ లైట్గా ఇచ్చారు, అంటే ఆ డ్రెస్కి సంబంధం లేని కలర్లా అనిపిస్తుంది. కొంచెం డార్క్ కలర్ ఇస్తే బాగుండేది. లెంత్ కూడా చాలా ఉంది, చాలా పెద్ద లెంత్ ఇచ్చారు గైస్. బోత్ సైడ్ వేసుకోవచ్చు. ఇలా జరీ టైప్లో ఇచ్చారు. పెద్ద పెద్ద బుటీస్ కూడా ఇచ్చారు. అక్కడక్కడ చమ్కీస్ ఉన్నాయి. బాగుంది కానీ నాకు లైట్ కలర్ ఉంది, అదొక్కటే నచ్చలా. సో డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. దీనికి లైట్గా కలర్ డిఫరెంట్గా ఉంది. మేబీ ఇంత కలర్ఫుల్గా ఉంది కదా, దానికి లైటే సెట్ అయిద్దని ఇచ్చారు. మరి ఏంటో నాకు అర్థం కాల. ఇదొక్కటే లైట్గా ఉంది, కొంచెం హనీ కలర్లో ఉంది ఇది. యా, ఇదొకటి ఫస్ట్ వన్. ఇంకోటి చూద్దాం. ఇది సెకండ్ వన్ గైస్. ఫుల్ కలర్ఫుల్ డ్రెస్సులు పెట్టాను ఈసారి. ఎందుకంటే మెహందీ ఫంక్షన్స్కి కలర్ఫుల్ డ్రెస్సెస్ ఉంటేనే బాగుంటుందని చెప్పి అన్ని కలర్ఫుల్ డ్రెస్సెసే పెట్టా. అసలు ఇవి ఎప్పుడు ఎక్కువ నేను ఇలాంటి కలర్ఫుల్ డ్రెస్సులు ఎప్పుడు ఆర్డర్ చేయలేదు. బట్ యా, ఆర్డర్ చేసా. ఇదైతే హల్దీ ఫంక్షన్కి అయితే సూపర్ ఉంటుంది. మెహందీ హల్దీ ఫంక్షన్ అట్లా వేసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువ హెవీ హల్దీ, పసుపు కలర్ ఏం కాదు. ఒక దాని పేరేంటి, గోరింటాక్ కలర్ అంటారు కదా, అది కూడా కొంచెం పసుపు రెండు మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది కదా, అలా ఉంది ఇది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా సేపు మటుకి ఉంటాము వేసుకొని. అలాగా నెక్ దగ్గర అయితే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. ఫుల్ లెంత్ వర్క్లా ఇచ్చారు, ఇక్కడ వరకు వస్తుంది. టాప్ మొత్తం ఇలాగా బుటీస్లా ఇచ్చారు, గోల్డ్ బుటీస్. బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ దగ్గర సింపుల్గా ఇలా గోటాపత్తితో వర్క్ ఇచ్చారు. డిఫరెంట్గా ఇచ్చారు ఈ హ్యాండ్స్ దగ్గర. దీనికి కూడా అంతే, హాఫ్ మటుకే లైనింగ్ ఇచ్చారు. మరి ఎందుకు హాఫ్ ఇస్తున్నారో తెలియట్లేదు. మనం పెట్టిన బడ్జెట్ ఇంతే అని చెప్పి ఇచ్చారేమో. యా, ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీకు అర్థమవుతుంది కదా, ఇలా ఉంది. పట్టుకుంటే మాత్రం సాఫ్ట్గా అలా ఉంది. మరి వేసుకుంటే ఒకసారి చూడాలి కంఫర్ట్ ఎలా ఉంటుంది ఏంటో. ఒకవేళ ఇది వేసుకుంటే కనుక సైడ్కి పిక్చర్స్ యాడ్ చేస్తాను, మీకు అర్థమైంది. ఇదొకటి. దీని ట్రౌజర్ చూద్దాం. దీని ట్రౌజర్ వచ్చేసి ఇలా ఉంది. ఫ్రంట్ ఏమో బెల్ట్. దీనికి కూడా పాకెట్ రాలేదు గైస్. కింద మాత్రం ఇలా గోటాపత్తితో డిజైన్ చేశారు. ఇదేంటో కొంచెం డిఫరెంట్గా ఉంది ట్రౌజరు. నేనైతే సేమ్ ట్రౌజరు అండ్ పైన టాప్ ఒకే కలర్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం టాల్గా కనిపిస్తామని. బాగుంటుంది కూడా ఫొటోస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది, అందుకే. దీని దుప్పటా చూద్దాం. దీని దుప్పటా వచ్చేసి ఇలా ఇచ్చారు. ప్రింటెడ్ కైండ్ ఆఫ్లో ఇచ్చారు, బట్ అంచులకి మాత్రం ఇలాగా జరీ వర్క్లా ఉంది. బాగుంది ఇది డిఫరెంట్గా. టాజల్స్ కూడా ఇచ్చారు మనకి. ఇది సింగిల్ వేసుకోవడమే. అంటే పింక్ డిజైన్ ఇచ్చారు కదా నెక్ దగ్గర, సో దానికి తీసుకొని చేసినట్టున్నారు. మొత్తం ఫ్లవర్స్ అంతా పింకీ బ్లూ పెట్టారు.
బాగుంది. దుప్పటా డిఫరెంట్గా ఉంది, ఆర్గాన్జా కాటన్ మిక్స్లా ఉంది. సైడ్కి ఇలా ఉంటే ఇలాంటి దుప్పటాస్ ఏంటంటే వేరే ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకొకటి చూద్దాం, ఇంకొక డ్రెస్ గైస్. ఈ కలర్ అయితే నన్ను వదలదు. ఇదొక బ్యూటిఫుల్ బ్రింజాల్, డార్క్ బ్రింజాల్ కలర్ గైస్, ఎంత బాగుందో. ఇదైతే దీనికి ట్రౌజర్ రాదు, జస్ట్ టాప్ అండ్ దుప్పటా వస్తుంది. ఫస్ట్ అయితే టాప్ చూద్దాం. సో నెక్ ప్యాటర్న్ దగ్గర మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు గైస్, ఎంత బాగుందో. దీనికి ఇదే హైలైట్, కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారనమాట. దీనికి లైట్ పీచ్ కలర్ అనమాట, పీచ్ బిస్కెట్ కలర్, పీచ్ కలర్, ఇలా మొత్తం కుచ్చిళ్ళు వచ్చాయి నడుం దగ్గర. ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ఇచ్చారు, ఇక్కడ వరకు లైనింగ్ ఇచ్చారు గైస్. కలర్ కాంబినేషన్ మీకు అర్థమవుతుంది కదా, ఒక డిఫరెంట్ బ్రింజాల్ కాఫీ కలర్, అట్లాంటి కాఫీ కలర్ కాదు ఇది, బ్రింజాల్ కలరే. కింద స్టిఫ్గా నుంచోడానికి ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఇది ఇలా ఇచ్చారు. వెనకాల మాత్రం జిప్ ఇచ్చారు గైస్. జిప్ క్వాలిటీ కూడా టూ గుడ్, కనిపించట్లేదు అసలు జిప్ ఉన్నట్టు. ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది కదా మీకు, సాఫ్ట్ జార్జెట్ అంటారు కదా అది. దీనికి మాత్రం ట్రౌజర్ ఇవ్వలేదు, దుప్పటా ఇచ్చారు, చూపిస్తా. దీని దుప్పటా గైస్, దుప్పటా మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఒక్క సైడే వేసుకోవడానికి అవుద్ది, కొంచెం పెద్దగా ఇవ్వచ్చు కదా ఇలాంటివి. కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది ఇంకోటి చూద్దాం, ఇంకొక డ్రెస్. ఇదైతే ఇప్పుడు చూపించిన వాటికంటే కూడా డిఫరెంట్ కలర్, సిమెంట్ కలర్, గ్రేష్ బ్లూ ఇలా అనొచ్చు అనమాట. ఈ కలర్ని ఏమంటారో కూడా ప్రాపర్గా తెలియదు, నేను చెప్పింది అయితే కరెక్టే అనుకుంటున్నా. ఇది కూడా 3 పీస్ డ్రెస్. సో ఫస్ట్ అయితే టాప్ చూద్దాం. వీ నెక్ వచ్చింది, అసలు వీ నెక్ ఎంత బాగుంటుందో. వీ నెక్ మొత్తం డిజైన్ వచ్చింది. టాప్ మొత్తం కూడా మంచిగా కలర్ఫుల్ బుటీస్లా వచ్చి ఫ్లవర్స్ వచ్చి దాని మీద చమ్కీలు కూడా వచ్చాయి గాయస్. ఇలా దీనికి వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ లైనింగే ఇచ్చారు, ఇక్కడ వరకు ఇచ్చారు. వాటికైతే ఇక్కడ వరకే ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటుంది కలర్, డీసెంట్గా ఉంటుంది. ఇదేంటో టాప్ కొంచెం పొడుగ్గా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. హ్యాండ్స్ దగ్గర ఇలా గోటాపత్తి వర్క్ ఇచ్చారు, బాగుంది. ఫంక్షన్స్కి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎస్పెషల్గా టెంపుల్స్కి వెళ్ళాలంటే ఇలాంటి కలర్స్ చాలా బ్రైట్గా అనిపిస్తుంది. లైట్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్య ఏంటో నాకు దీంట్లోనే నేను చాలా అంటే ఈ ప్యాటర్న్లోనే లైట్ కలర్స్ తీసుకుంటున్నాను. ఇంగ్లీష్ కలర్స్ అంటారు గైస్ వీటిని బేసిక్గా. సో ఇది దీని ట్రౌజర్ చూద్దాం. సో ట్రౌజర్ వచ్చేసి ఇది. ఫ్రంట్ అయితే మంచిగా బెల్ట్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఎలాస్టిక్. ఎందుకో నేను ఇప్పుడు పెట్టిన వాటి ఏటికి కూడా జేబులు ఇవ్వలేదు, ఎందుకంటారు? జేబు ఉంటే బాగుంటుంది ఏదైనా పెట్టుకోవడానికి కూడా, బట్ లేదు, పోయింది జేబు, పోయింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కనిపిస్తుంది కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట. ఇదొకటి. ఇంకోటి చూద్దాం. దుప్పటా మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు గైస్, చాలా అంటే చాలా బాగుంది. చూసారా, ఆ డ్రెస్ మీదకైతే సూపర్గా ఉంటుంది. వన్ సైడే ఇచ్చారు, ఫుల్ వర్క్ అనమాట, పెద్ద పెద్ద బుట్టీస్తో మంచిగా ఇచ్చారు. సో ఇలా క్యూట్గా ఉంది. ఇవి వేసుకున్న పిక్స్ అన్ని నేను వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను, చూస్తూ ఉండండి, పక్కకు కనిపిస్తాయి. ప్రైజెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను గైస్, చూస్తూ ఉండండి. ఇది ఇంకోటి చూద్దాం. లాస్ట్ డ్రెస్ గైస్, లాస్ట్ వన్. సేమ్ ఇది కూడా కొంచెం ఎల్లో టైప్లో పెట్టాను. ఉల్లిగడ్డ వీడియో చేద్దామంటే ఈ ఉల్లిగడ్డల వాళ్ళు నన్ను వదలరు. ఇలా ఉంది. ఫ్రంట్ అంతా కొంచెం గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో ఇచ్చారనమాట వర్క్ అంతా. చిన్నగా వీ నెక్ ఇచ్చారు దీనికి. వీ నెక్ కాదు, యూజువల్గా ఇలా డిఫరెంట్ ఒక నెక్, బట్ లైట్గా వీ నెక్ కట్ చేశారు, బాగుంది. ఈ బుట్టీస్ ఉన్నాయి కదా, ఇవైతే నెమ్మిలి పించాలా అనిపిస్తుంది నాకు, ఎస్పెషల్గా మంచిగా అనిపిస్తుంది. వర్క్ అయితే చాలా బాగుంది, క్యూట్గా ఉంది. హ్యాండ్స్ అంతా లైట్గా ఇచ్చారు,
ఇది గోటాపతి కాదు, ఇది డిఫరెంట్ లేస్ అనమాట. టాప్ అంతా బుట్టీస్ వచ్చి ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే హెవీ చేశారు. ఈ కలర్ ఒకటి వెడ్డింగ్కి సంబంధించినట్టు తీసుకున్నాను కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ కలర్స్లోనే చూస్ చేసుకున్నాను నేను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్గా ఫ్యాబ్రిక్సే కదా చూసుకోవాలి, ఎందుకంటే లాంగ్ టైం ఉండాలి అనుకున్నప్పుడు ఇలాగే 1-2 సార్లు యూజ్ చేయాలన్నా కొంచెం మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవడానికి అవుతుంది. దీని ట్రౌజర్ చూద్దాం. దీని ట్రౌజర్ అనమాట. సేమ్ దీనికి కూడా బెల్ట్ వచ్చి వెనకాల ఎలాస్టిక్ వచ్చింది. ప్లెయిన్ ట్రౌజర్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా లూజ్గా ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ కూడా టాప్ అండ్ ట్రౌజర్ సేమ్ కలర్, దుప్పటాస్ మాత్రమే మారాయి డిఫరెంట్గా. ఇప్పుడు దీని దుప్పటా చూపిస్తా. లైట్గా గ్రీనిష్ వర్క్ ఉంది కదా, దాన్ని దాని నుంచి తీసుకొని వీళ్ళు గ్రీన్ దుప్పటా ఇచ్చారు. దుప్పటా మాత్రం కొంచెం హెవీగా అనిపిస్తుంది. లెంత్ తక్కువే, విడ్త్ తక్కువే. ఇది ఏంటో ఓన్లీ వన్ సైడ్కి తప్ప ఇంకా ఉండదు. డిఫరెంట్గా ఉంది. అన్ని దుప్పటాస్తో కంపేర్ చేస్తే ఈ దుప్పటా కొంచెం డిఫరెంట్గానే ఉంది. బాగుంది కదా. యా, చూసారు కదా గైస్, వెడ్డింగ్స్ కోసం నేను తీసుకున్న కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చాయి అనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.